అందరికీ దీపావళి శుభాకాంక్షలు. కొత్త కథలోకి వెళ్దామా? ఈ కథ పేరు ఇంటి దొంగ. రచన టెంపోరావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒక పబ్లిషింగ్ కంపెనీకి మేనేజర్గా పనిచేసి రామారావు రిటైర్ అయ్యాడు. మేడ మీద ఉన్న ఫ్లాట్లో అతడు తన కుటుంబంతో నివసిస్తున్నాడు. 6:30 అవగానే అతడు టీవీ ఆన్ చేశాడు. హాల్లో 40 వాట్స్ బల్బు డిమ్ముగా వెలుగుతోంది. రామారావు భార్య కనకం, ఆమె తల్లి రాజమ్మ కూర్చుని టీవీ తిలకిస్తున్నారు. వాళ్ల మధ్య నుంచి గుమ్మం వైపు నడుస్తూ ఉష ఆగింది. ఉష అతడి కడసారి కూతురు, బిఏ ఫైనల్ ఇయర్లో ఉంది. అమ్మా, నేను డాబా మీదకు పోతున్నాను, సౌండ్ మరీ హెచ్చించకండే, పైన కూర్చొని చదవలేను అన్నదామె. వెళ్ళమ్మా, చదువుకో అన్నాడు రామారావు. ఉష గుమ్మం దాటి కుడివైపుకు తిరిగి వెళ్ళిపోయింది. రామారావు కుర్చీలో వెనక్కి వాలి సిగరెట్ వెలిగించాడు. ఊటీలో జరిగిన ఫ్లవర్ షో దృశ్యాలు తెర మీద కదలాడుతున్నాయి. సిగరెట్ పొగ వదులుతూ రామారావు చూస్తున్నాడు. వెనకనే కూర్చున్న భార్య వైపు తిరిగాడు అతను. అమ్మాయి కోసం కాఫీ చేసి ఫ్లాస్క్లో పోసావుగా అడిగాడు. ఫ్లాస్క్ నిండా ఉంది కాఫీ, కావలిస్తే మీరు తాగొచ్చు అందామె. ఉష అంటే అతడికి ఎంతో ప్రేమ. 3 కూతుళ్లకు అతడు పెళ్ళిళ్ళు చేసేసాడు. బిఏ పాస్ అయ్యాక ఉషకు కూడా పెళ్లి చేసేస్తే తన బాధ్యత పూర్తిగా తీరిపోతుంది. నిమిషాలు గడుస్తున్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ఏదో చూపిస్తున్నారు. కొంచెం చూశాక అతడికి విసిగెత్తింది. అతడు కుర్చీలోంచి లేచి బయటున్న మెట్ల వైపు నడిచాడు. మెట్లెక్కి పైకి వెళ్ళాడు. డాబా మీద ఉన్న లైటు వెలుగుతోంది. విశాలమైన డాబా. పెట్టగోడ పక్కనే కూర్చుని ఉష చదువులో నిమగ్నురాలై ఉంది. తుళ్ళి పడుతూ ఆమె తండ్రి వంక చూసింది. మీరా నాన్న అందామె. ఫ్లాస్క్లో కాఫీ ఉందట, కావలసినప్పుడు తాగుతూ ఉండే అన్నాడు. తాగే పైకొచ్చాను అందామె. నువ్వు చదువుకో, ఎల్లుండేగా పరీక్షలు అని అతడు అటూ ఇటూ నడవసాగాడు. ఆకాశంలో అర్ధచంద్రుడు కనిపిస్తున్నాడు. నక్షత్రాలు మినుకు అంటున్నాయి. చల్లటి గాలి వేస్తోంది. డాబా వెనక వైపున పెద్ద ట్యాంక్ ఉంది. ఆ ట్యాంకులోని నీళ్ల పైపుల ద్వారా కింద మేడ మీద ఉన్న వాళ్లకు చేరుతూ ఉంటాయి. అతడు పెట్టగోడ వారగా వెళ్ళాడు. కిందకి చూశాడు. రోడ్డు మీద జనసంచారం లేదు. కుక్కలు తిరుగుతున్నాయి. ఇది టీవీల యుగం. అందరూ గదుల్లో కూర్చొని టీవీలను చూస్తున్నారు. ఒకప్పుడు ఇళ్ల బయట కుర్చీలు వేసుకొని కూర్చుని కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఈనాడు టీవీల ముందు కూర్చొని కాలాన్ని గడిపేస్తున్నారు. ఏదో కేక విని అతడు మెట్ల వైపు పరిగెత్తాడు. ఏమండోయ్, మిమ్మల్నే అరిచింది భార్య కింద నుంచి. ఏంటే ప్రశ్నించాడు అతను. నాటకం ప్రారంభమైంది, రండి. గట్టిగా అరవకు, అమ్మాయి చదువుకుంటోంది అని అతడు కిందకి దిగాడు. తన ఫ్లాట్లోకి వెళ్లే తలుపు బార్లా తెరిచింది. కిందకి వెళ్తున్న మెట్ల వైపు చూశాడు అతను. పైనున్న డాబా కింద వాళ్లకు, మేడ మీద వాళ్లకు ఉమ్మడిగా ఉపయోగపడుతుంది. రామారావు హాల్లోకి వెళ్ళి తన ఈజీ చైర్లోకి వాలాడు. 7:30కు ప్రారంభమైన నాటకం 8 దాకా సాగుతోంది. ఆ తర్వాత వార్తలు. న్యూస్ మొదలవగానే టీవీని ఆఫ్ చేయడం అతడికి అలవాటు. నాటకంలో అతడు లీనమైపోయాడు. 8 గంటలకి ముగిసింది నాటకం. ఆ అమ్మాయిని అతడు చివరికి పెళ్ళాడతాడని నేను మొదటే అనుకున్నాను. పాపం, ఆమెకు ఒక కాలు లేదు, కానీ ఆమె హృదయం వెన్నలాంటిది అంది భార్య. ఏమిటో ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు. కాలునేని భార్యతో ఆ యువకుడు ఎంత సుఖపడతాడు. రచయిత వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి పారేశాడు అన్నాడు రామారావు. ఉష కిందకొచ్చింది. మంచి నాటకం మిస్ అయ్యావే అంది తల్లి. నా పరీక్షలు అయ్యాక చూస్తాలే అని ఉష వంటగదిలోకి వెళ్ళింది. ఫ్లాస్క్లోని కాఫీని గ్లాసులో పోసుకుంది. గ్లాసును తీసుకుని వెళ్ళబోతూ తల్లిని చూసి ఆగింది. మాతో భోంచేయవా అని అడిగింది తల్లి. చదవలసింది చాలా ఉంది, అన్నం తింటే నిద్ర వచ్చేస్తుంది, 10 తర్వాత తింటానులే, నన్నెవరు పిలవకండే అని ఉష పైకి వెళ్ళిపోయింది. రామారావు బాల్కనీలో నిలబడ్డాడు. వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఒకతను రోడ్డమ్మట నడుస్తూ వచ్చి గేటు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. అతడిని రామారావు గుర్తుపట్టాడు. కింద నివసించే ఇంటామె తమ్ముడు. ఇంటి ఓనర్ విజయ్ సమీపంలో ఒక నర్సరీ స్కూల్ను నడుపుతోంది. భర్త రైల్వేలో పనిచేస్తున్నాడు. 80,000 ఖర్చు పెట్టి ఆ మేడను కట్టించాడు.
ఇల్లు కట్టి సంవత్సరం గడిచేలోగా అతడు మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో మరణించాడు. మేడను అద్దెకిచ్చి తన 2 కొడుకులతో విజయ జీవితాన్ని సాగిస్తోంది. ఆమె తమ్ముడు దొరైతేనంపేటలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు అక్క ఇంటికొచ్చి చూసిపోతూ ఉంటాడు. రామారావు టైం చూశాడు. 8:15 దాటింది. అతడు వెనక్కి తిరిగి ఈజీ చైర్లో కూర్చున్నాడు. భార్య మళ్ళీ టీవీ ఆన్ చేసింది. చపాతీలు ఇచ్చేస్తాను, తింటూ చూడండే అందామె. అతను తలాడించాడు. ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది. అతడు ఒంటరిగా కూర్చుని కళ్ళను కాపాడుకోండి అనే డాక్యుమెంటరీ ఫిలిం చూస్తున్నాడు. ఉష కిందకొచ్చి మంచినీళ్ళు తాగి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ప్లేట్లో భార్య చపాతీలు తెచ్చిచ్చింది అతడికి. అతడు తింటూ టీవీ చూస్తున్నాడు. భార్య ఆమె తల్లి వంటగదిలో భోజనం చేస్తున్నారు. తిండం ముగించి అతడు చేయి కడుక్కున్నాడు. సిగరెట్ వెలిగించాడు. టీవీలో ఇచ్చే ప్రోగ్రాం అంత ఇంట్రెస్టింగ్గా లేక అతడి బాల్కనీలోకి వెళ్ళాడు. టైం చూశాడు. 9 దాటింది. కుక్కలు మొరుగుతున్నాయి. ఇంటి ముందు నుంచి ఎవరో వేగంగా నడిచిపోతున్నారు. ఆ ఆకారాన్ని అతడు గుర్తుపట్టాడు. జయదేవ్ సమీపంలోనే ఉంటున్నాడు. ఏదో ఇంజనీరింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మునుపు ఇంటికొచ్చి ఉషతో మాట్లాడుతూ ఉండేవాడు. ఈ మధ్య రావడమే మానేశాడు. జయదేవ్ని చూస్తుంటే ఏవో జ్ఞాపకాలు అతడి మెదడులో మెదిలాయి. ఇంగ్లీష్ పాప్ మ్యూజిక్ వినిపిస్తోంది. రామారావు తన కుర్చీలో కూర్చుని మ్యూజిక్ వినసాగాడు. కాసేపు అయ్యాక భార్య వచ్చి పక్కనే కుర్చీలో కూర్చుంది. మీ అమ్మ ఎక్కడా? పడుకుంది అందామె. అతడు ఆమె భుజం మీద చేయేశాడు. ఇంగ్లీష్ మ్యూజిక్ సాగుతోంది. డాన్స్ చేద్దామా అన్నాడు నవ్వుతూ. మన పాదాల చప్పుడు విని కింద ఆవిడ పరిగెత్తుకొస్తుంది పైకి అందామె. పక్కకు వంగి అతడు ఆమెను ముద్దు పెట్టుకోబోయాడు. ఆమె వెనక్కి జరిగింది. 60 ఏళ్ళు వచ్చినా మీకు ఆకలి తీరలేదు. అతడు కిలకిలా నవ్వాడు. కనకం, నా వయసు 60, నీ వయసు 52. మన వయసులు వచ్చేసరికి భార్యాభర్తలు దూరమైపోతారు. యాంత్రికంగా జీవిస్తూ ఉంటారు. మనలో ఇంకా ప్రేమజ్యోతి ప్రకాశిస్తున్నందుకు నువ్వు నేను ఆనందించాలి అని అతడు ఆమెను దగ్గరగా లాక్కుని ముద్దు పెట్టుకున్నాడు. చాలండి, అమ్మాయి వస్తే బాగుండదు. 10 గంటలు అయిపోయింది. అతడు టీవీ స్విచ్ ఆఫ్ చేశాడు. దాని మీద వెల్వెట్ గుడ్డను కప్పేశాడు. హాల్లోని ఫ్లోరోసెంట్ లైటును ఆమె ఆన్ చేసింది. గదంతా కాంతిమయంగా అయింది. అతడు టైం చూశాడు. 10:05 అయింది. అమ్మాయి ఇంకా చదువుతోంది అన్నాడు అతను. కింద తలుపు వేసేయండి అందామె. ఒకసారి పైకెళ్ళి చూద్దాం పద, అక్కడ చల్లగా ఉంటుంది. పదండి. ఇద్దరు మెట్లెక్కి పైకెళ్ళారు. పైన చీకటి, లైటు వెలగడమే లేదు. అది నిద్రపోతున్నట్లుంది అన్నాడు అతను. చలిగాల్లో చదవడానికి కూర్చుంటే ఇలాగే అవుతుంది. పుస్తకాలు తల కింద పెట్టుకొని పడుకుంటారు అందామె. అతడు లైట్ స్విచ్ నొక్కాడు. డాబా లైట్ వెలిగింది. రామారావు పెట్టగోడ వైపు చూశాడు. నేల మీద చాప, దాని మీద 4 పుస్తకాలు, 2 నోట్బుక్లు ఉన్నాయి. అతడు డాబా నలువైపులా చూశాడు. ఎక్కడా ఉష కనిపించలేదు. సరస్వతి ఇంటికి వెళ్ళుంటుందా అడిగాడు అతను. ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తుందండి? కిందకు పోయి పడుకుందేమో అంది కనకం. రామారావు వేగంగా కిందకు పరిగెత్తాడు. గదులన్నీ పరికించాడు. ముందు వరండాలో నిలబడిన భార్య దగ్గరికి వచ్చాడు. ఎక్కడా లేదే. ఏ పుస్తకం కోసమో సరస్వతి ఇంటికి వెళ్ళుండొచ్చు. నే వెళ్ళి కొనుక్కొస్తాను అని అతడు మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయాడు. బాల్కనీలో నిలబడిన ఆమె కిందకు చూస్తోంది. రామారావు రోడ్డమ్మట గబగబా నడుస్తున్నాడు. అదే రోడ్డు మీదన్న ఏదో ఇంటి ముందు అతడు ఆగాడు. ఇంట్లో దీపాలు వెలగడం లేదు. అందరూ నిద్రపోతున్నారేమో. సరస్వతి, అమ్మా సరస్వతి అని రామారావు పిలవడం బాల్కనీలో నిలబడిన ఆమెకు కూడా వినబడుతోంది. సరస్వతి ఇంట్లో లైటు వెలిగింది. రామారావు లోపలికి వెళ్ళాడు. కాసేపు అయ్యాక అతడు రోడ్డమ్మట పరిగెత్తుకొచ్చాడు. వీధి కుక్కలు మరుగుతున్నాయి. అతడు గబగబా మేడమెట్లు ఎక్కాడు. ఆమె బాల్కనీలోంచి మెట్ల వైపున్న గుమ్మం దగ్గరకు దూసుకెళ్ళింది. ఏమండి, అక్కడ కూడా లేదా అడిగింది ఆమె గాబరాగా. క్షణకాలం అతడు ఆమె వంక చూశాడు. అతడి మొహంలో భయం గోచరిస్తోంది. జవాబు ఇవ్వకుండా అతడు డాబా మీదకు పరిగెత్తాడు. వెనకనే వెళ్ళిందామె. మరోసారి డాబా అంతటా కలియ చూశాడు అతను.
పెట్టగోడ పక్కనున్న చాప దగ్గరికి వెళ్ళాడు అతను. పెట్టగోడ పక్కనే 2 గ్లాసులున్నాయి. పుస్తకాల మధ్య పడుందొక బాల్ పాయింట్ పెన్. అమ్మాయి ఎక్కడికి వెళ్ళుంటుందండి అని అడిగింది కనకం. అతడు జవాబు ఇవ్వలేదు. బుర్ర వేడెక్కుతోంది, కళ్ళు తిరుగుతున్నాయి. అతడు కుప్పలా డాబా మీద కూర్చుండిపోయాడు. కనకం భర్త దగ్గరగా వెళ్ళింది. అతడు ఒగరుస్తున్నాడు. ఆమె కొంచెం దూరంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ వైపు చూసింది. గబగబా ట్యాంకు దగ్గరికి వెళ్ళింది. ట్యాంక్ మూతను వెనక్కి నెట్టి అందులోని నీళ్లను తెచ్చి అతని మొహం మీదకి చల్లింది. రామారావు తేరుకున్నాడు. లేచి ట్యాంకు దగ్గరగా వెళ్ళాడు. నీళ్ల కోసం ట్యాంకులోకి చేయి పోనిచ్చాడు. అమాంతం అతడు ఉలిక్కి పడ్డాడు. కనకం అని గట్టిగా అరిచాడు. ఆమె తొందరగా వెళ్ళింది. ట్యాంకులోకి అతడు మళ్ళా చూశాడు. దూరంగా ఉన్న డాబా లైటు కాంతి ట్యాంకు లోపల పడడం లేదు. కనకం, కిందకెళ్ళి టార్చ్ పట్టరా. కనకం గబగబా కిందకెళ్ళింది. కాసేపట్లో తిరిగొచ్చింది. టార్చిని పట్టుకున్న అతడి చేతులు వణుకుతున్నాయి. టార్చ్ కాంతిలో అతడు లోపలికి చూశాడు. నీళ్ల అడుగున ట్యాంకులో ఆమె వెల్లికిలా పడుంది. టార్చిని భార్యకిచ్చి అతడు కూతుర్ని మెల్లగా బయటకు తీసి డాబా మీద పడుకోబెట్టాడు. ఆమె చూడ్డానికి భయంకరంగా ఉంది. ఏడుస్తూ కనకం కూతురి మీద వాలిపోయింది. రామారావు కూతుర్ని పరీక్షించాడు. ఆమెలో జీవం లేదు. పక్కనే కూలబడిపోయాడు. భార్య వెక్కి వెక్కి ఏడుస్తోంది. రామారావు కళ్ళమ్మట నీరు కారుతున్నాయి. ఎవరో మెట్లెక్కి పైకొచ్చారు. సరస్వతి. నేల మీద పడున్న ఉషను చూసి సరస్వతి గాబరాగా అరిచింది. కాసేపట్లో కింద ఆవిడ డాబా మీదకు వచ్చింది. ఇరుగు పొరుగు వాళ్ళు డాబా మీద గుమికూడారు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి అన్నాడు ఎదురింటి రామన్. పక్కింట్లో ఫోన్ ఉంది, పోలీసులకి ఫోన్ చేద్దాం అన్నాడు మూడో ఇంట్లో మూర్తి. రామన్ మెట్లు దిగి కిందకి వెళ్ళారు. సుందర్ నగర్ సుందరంగా ఉంది. అన్నీ కొత్తిళ్ళు. ఒక మేడ ముందు డాడ్జీ కారు దిగాను. రోడ్డు దీపాలు వెలుగుతున్నాయి. రోడ్డు మీద 50 మంది పైగా నిలబడి ఉన్నారు. ఇన్స్పెక్టర్ నాయర్ నా దగ్గరకు వచ్చాడు. బ్రదర్, శవం డాబా మీద ఉంది, పద అన్నాడు నాయర్. మెట్ల ప్రాంతంలో ఒక కానిస్టేబుల్ నిలబడి ఉన్నాడు. ఇన్స్పెక్టర్ నాయర్ వెనకనే మెట్లమ్మట పైకెళ్ళాడు. డాబా మీద చల్లగా గాలి వీస్తోంది. నేల మీద పడున్న యువతి వైపు చూశాను. పొట్ట బాగా ఉబ్బి ఉంది. నీళ్లలో ములిగి ఊపిరాడక ఆమె మరణించి ఉంటుందని స్పష్టంగా తెలుస్తోంది. చేతుల మీద మొహం మీద ఘాట్లున్నాయి. పావడ ఓణీలతో ఉందామె. జాకెట్టు బ్రా వెనక్కు విడిపోయి ఉన్నాయి. ఆమె వయసు 20 దాటుండదు. స్తనాలు పైకి నగ్నంగా కనిపిస్తున్నాయి. ఆమె చాలా అందమైన యువతి. మరణించిన తర్వాత ఆమె శవం వికృతంగా రూపొందింది. విచారంతో లేచి నిలబడ్డాడు. డాబా నలువైపులా చూశాను. పిట్ట గోడ వారగా 2 కూర్చునున్నారు. ఒక కానిస్టేబుల్ గుమ్మం ప్రాంతంలో నిలబడ్డాడు. నేను, నాయర్, మేం తప్ప అక్కడెవ్వరూ లేరు. ఆమె తండ్రి రామారావు గారు. ఆయన పక్కనున్న స్త్రీ ఆమె తల్లి. ఈమె పేరు ఉష, బిఏ చదువుతోంది అన్నాడు ఇన్స్పెక్టర్ నాయర్. డాబా మీద తిరుగుతూ నలువైపులా చూశాను. చాపపైన పుస్తకాలు. ట్యాంక్ దగ్గరికి వెళ్ళాను. మూత వెనక్కు నెట్టబడి ఉంది. టార్చ్ కాంతిలో ట్యాంకులో చూశాను. ట్యాంకులో ఎక్కువగా నీళ్లు లేవు. మనిషి అడ్డంగా మునగడానికి సరిపోయే నీళ్లున్నాయి. ట్యాంకులో హవాయి స్లిప్పర్స్ పడున్నాయి. జేబులోంచి ఇండియా కింగ్స్ సిగరెట్ తీసి వెలిగించాను. పొగ పీలుస్తున్నాను. ఇన్స్పెక్టర్ వంక తిరిగాను. నాయర్ బాయ్, ఆమె ఏదైనా ఉత్తరం రాసిందా? లేదు బ్రదర్. ఆలోచిస్తూ నిలబడ్డాను. చల్లని గాలి అఖండంగా వీస్తోంది. ఆమె ఉత్తరం రాసినా ఈ గాల్లో ఎప్పుడో ఎగిరిపోయి ఉండాలి. డాబాను జాగ్రత్తగా పరీక్షించాను. చాప మీద ఉన్న పుస్తకాలను, నోట్బుక్స్లను తిప్పి చూశాను. గ్లాసులను పరిశీలించాను. కాఫీ తాగిన గ్లాసులవి. ఆలోచిస్తూ రామారావు ముందుకు వెళ్ళాను. నన్ను చూసి భార్యాభర్తలు ఏడవసాగారు. మా ఆఖరి పిల్లకి ఈ గతి పడుతుందని ఎప్పుడు ఊహించలేదు అన్నాడు రామారావు. అతడి వైపు సూటిగా చూశాను. అతడి ముఖంలో జీవం లేదు. ఈ బ్రతుకెందుకా అన్నట్లున్నాయి అతడి కళ్ళు. మీ అమ్మాయిని బ్రతికుండగా ఆఖరిసారి మీరు ఎప్పుడు చూశారు? 8 ప్రాంతంలో. అది కిందకొచ్చి కాఫీ గ్లాసులు పట్టుకొని పైకెళ్ళింది. 8:30 ప్రాంతంలో మంచినీళ్ళ కోసం వచ్చింది. అదే ఆఖరిసారి చూడడం. పైన ఆమెతో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు సార్.
7:30 లోపల నేను ఒకసారి పైకి వచ్చాను. అది చేప మీద కూర్చుని చదువుకుంటోంది. ఆమె డాబా మీద చదువుకుంటున్న సమయంలో మీరందరూ ఏం చేస్తున్నారు? మేము టీవీ చూస్తున్నాం. మీరు టీవీ చూస్తుండగా ఎవరైనా పైకి రావచ్చుగా అడిగాను. రావచ్చు సార్, హాల్లో టీవీ చూస్తూ కూర్చున్న వాళ్లకు మెట్లమ్మట వెళ్ళేవాళ్ళు కనిపించరు అన్నాడు రామారావు. మీ అమ్మాయి ఎవరినైనా ప్రేమించిందా? లేదు. అది చెప్పండి అంది భార్య. ఏమిటది? జయదేవ్ అనే యువకుడు అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవాడు, ఉషతో మాట్లాడేవాడు. నేను ఇక్కడికి రావద్దు అన్నాను. 2 నెలల నుంచి అతడు ఇక్కడికి రావడం మానేశాడు. ఎందుకు రావద్దన్నారు? అతడు నాకు నచ్చలేదు. అమ్మాయికి పెద్ద పెద్ద సంబంధాలు వస్తాయి అని నా నమ్మకం. అతడు చిన్న ఉద్యోగంలో ఉన్నాడు. అతడికి 4 చెల్లెళ్ళు ఉన్నారు, 2 అన్నలు ఉన్నారు. అంతమంది ఉన్న కుటుంబంలో ఉష సుఖపడదని నేను భావించి అతడిని రావద్దన్నాను. మీకు తెలియకుండా అతడు వచ్చేవాడేమో. వస్తే అమ్మాయి మాతో చెప్పకుండా ఉండదు. అతడితో స్నేహం పెంచుకోవద్దని నేను అమ్మాయితో చెప్పాను. అది సరే అంది. అతడు మీకు ఇవాళ కనిపించాడా? 9 దాటాక నేను బాల్కనీలో నుంచున్నాను. జయదేవ్ మా ఇంటి రోడ్డమ్మట పోతున్నాడు. అతడు మెట్లు దిగి వెళ్తున్నాడేమో. నేను చూసేసరికి అతడు రోడ్డు మీదే ఉన్నాడు. అతడు ఎక్కడుంటున్నాడు? అతడు మొదటి రోడ్లో నంబర్ 7 ఇంట్లో ఉంటున్నాడు. కింద భాగంలో ఎవరుంటున్నారు? విజయ, ఆమె 2 కొడుకులు. వాళ్ళిద్దరూ కుర్రాళ్ళు. ఇవాళ రాత్రి ఆమె తమ్ముడు ఇంటికొచ్చాడు. అతడిని నేను చూశాను. అతడి పేరు దొరయ్య అని విన్నాను. నాకు అతనితో ఎక్కువగా పరిచయం లేదు. అతడు ఉషకు తెలుసా? ఎలుగుబంటిలాగా ఉంటాడు. వాడిని ఆమె వెక్కిరించేది. ఉషకు అతడు తెలిసి ఉండడు. రామారావు గారు, ఇలాంటి యువతులు పెద్దలకి తెలియకుండా అనేక మంది యువకులతో మాట్లాడుతూ ఉంటారు అన్నాను. మా పిల్ల అట్లాంటిది కాదు సార్ అన్నాడు రామారావు. వెనక్కి తిరిగాను. ఇన్స్పెక్టర్ నాయర్తో కలిసి పెట్టగోడ దగ్గరికి నడిచాను. నాయర్ బాయ్, నేను కిందకి వెళ్ళి దర్యాప్తు చేసి వస్తాను. నీవు నీ పని కాని అని మెట్ల వైపు అడుగు వేశాను. మెట్లు దిగి క్షణకాలం మేడ మీద ఫ్లాట్ వైపు చూశాను. ఇంకా కిందకి దిగాను. మెట్ల గదిలో 2 గుమ్మాలు ఉన్నాయి. ఒక గుమ్మం ముందు కానిస్టేబుల్ నిలబడి ఉన్నాడు. రెండో గుమ్మం వైపు వెళ్ళాను. తలుపులు లోపల వైపు మూసి ఉంది. సిగరెట్ వెలిగించి పొగ పీలుస్తూ ఆలోచించాను. కింద గుమ్మంలో ఉండేవాళ్ళు ఈ తలుపులు తెరుచుకుని పై డాబా మీదకు మెట్లమ్మట వెళ్ళొచ్చు. బయటకు నడిచాను. ఇంటి ముందు నడవలో నిలబడ్డాను. కింద భాగంలో ఉండే విజయ గుమ్మంలో నిలబడి ఉంది. ఆమె ముందుకెళ్ళాను. ఆమె వెనక్కు కదిలింది. లోపలికి వెళ్ళాను. హాల్లో ఫ్లోరోసెంట్ లైట్ వెలుగుతోంది. కూర్చోండి అందామె. కూర్చుని ఆమె వైపు సూటిగా చూశాను. మీరుగాక ఈ ఫ్లోర్లో ఎవరెవరున్నారు అని అడిగాను. పిల్లలు పడుకున్నారు. పైనుంచి కేకలు విని నేనే మేల్కొన్నాను. వెంటనే పైకి వెళ్ళాను అందామె. మీరు పైకి ఎలా వెళ్ళారు? పక్క గదిలోంచి మెట్లకు తోవుంది. ఆ తలుపు తెరుచుకొని వెళ్ళాను. ఇవాళ మీ ఇంటికి ఎవరైనా వచ్చారా? నా తమ్ముడు దొరై వచ్చాడు. వాడు 5 నిమిషాలు కూర్చుని పనుందని చెప్పి వెళ్ళిపోయాడు. అతడెక్కడుంటాడు? తేనంపేటలో నరసింహన్ రోడ్ నంబరు 20 ఇంట్లో ఒక గది అద్దెకు తీసుకున్నాడు. మీ తమ్ముడు ఏం చేస్తుంటాడు? ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆమె వైపు నవ్వుతూ చూశాను. అక్కయ్య ఇల్లుండగా మీ తమ్ముడు తేనంపేటలో గది అద్దెకు తీసుకుని ఉండడం విచిత్రంగా ఉంది. ఈ ఇల్లు పట్టణానికి దూరంలో ఉంది. తేనంపేటలో ఉంటే వాడికి సౌకర్యంగా ఉంటుంది. అందుకని అక్కడ ఉంటున్నాడు. ఉష మీకు బాగా తెలుసా? మంచి పిల్ల సార్. రామారావు గారు చాలా మంచివాడు. ఇదంతా ఎలా జరిగిందో నాకు అసలు అర్థం కావట్లేదు అందామె. మీ తమ్ముడికి ఉషతో పరిచయం ఉందా? తమ్ముడు మమ్మల్ని చూసి వెళ్ళిపోతాడు. అతడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడు అందామె. మీ హాల్కి ఎదురుగా గేట్ ఉంది. ఎవరో లోపలికి వచ్చినా ఆ గేట్ తెరుచుకునే రావాలి. ఎవరైనా ఈ రాత్రి పైకి వెళ్ళడం మీరు చూసారా? లేదు సార్. తమ్ముడు వెళ్ళిపోగానే నేను పిల్లలు పడుకున్నాం. ఆమెకు థ్యాంక్స్ చెప్పి బయటికి నడిచాను. రోడ్డు మీద ఇంకా ప్రజలున్నారు. వాళ్ళ గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి రోడ్డు కనుక్కోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. 7వ నంబర్ బంగ్లా ముందు ఆగాను. ఇంట్లో లైట్లు లేవు. అందరూ నిద్రపోతున్నారు. డాబా మీదకు వెళ్ళే మెట్లు బయట ఉన్నాయి. చప్పుడు చేయకుండా మెట్లెక్కి పైకి వెళ్ళాను. డాబా మీద నిలబడి రామారావు ఉండే మేడ వైపు చూశాను. డాబా మీద తిరుగుతున్న ఇన్స్పెక్టర్ నాయర్ కనిపిస్తున్నాడు.
డాక్టర్ సుధాకర్ రూపం కనపడి మాయమైంది. శవ పరీక్ష సాగుతోంది. సిగరెట్ వెలిగించాను. అగ్గిపుల్ల కాంతిలో ఏదో చూసి అటువైపు చూశాను. పెట్టగోడ సమీపంలో పక్క వేసుకుని ఒక యువకుడు నిద్రపోతున్నాడు. అతడు లొంగిలో ఉన్నాడు. పైన బనియన్ లేదు. ముందుకు వంగి అతడిని లేపాను. అతడు కళ్ళు నలుపుకుంటూ లేచి నా వైపు చూశాడు. మిస్టర్ జయదేవ్ అన్నాను. అతడు నా వైపు కాసేపు చూశాడు. నా పేరు మీకెలా తెలుసు? ఈ ప్రాంతంలో మీ పేరు మారు మ్రోగిపోతోంది అన్నాడు నవ్వుతూ. మీరు పెద్ద మనిషిలా ఉన్నారు. ఇంత రాత్రి వేళ ఎలా వచ్చారేంటి? నీతో మాట్లాడాలి. దేని గురించి? ఉష అన్నాను క్లుప్తంగా. ఉష ఇంటికి నేను వెళ్ళడం ఎప్పుడో మానేశాను సార్. రామారావు గారు నన్ను రావద్దన్నారు. పెద్దలు చెప్పింది నేను పాటిస్తూ ఉంటాను. నిన్ను చూడకుండా ఆమె ఉండగలదా అన్నాడు మెల్లిగా. అతడు తుళ్ళిపడ్డాడు. మీరెందుకు అలా అంటున్నారు? ఇంతకీ మీరెవరు? డిటెక్టివ్ పరశురామ్ని. నేను అలా అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. పెద్దవాళ్ళ లోకం వేరు, యువతీ యువకుల లోకం వేరు. పెద్దవాళ్ళు డబ్బుని దృష్టిలో ఉంచుకొని అంతా చూస్తారు. నీది చిన్న ఉద్యోగంలాగా పెద్దవాళ్ళకు కనపడవచ్చు. ఈనాడు 500 సంపాదించే యువకుడే రేపు 1000 రూపాయలు గడిస్తాడు. ఆ సత్యాన్ని పెద్దలు చూడరు. జీవితం వడ్డించిన విస్తర్లాగా ఉండాలి అంటారు. బాగా చెప్పారు సార్. ఉషకు నేనంటే ఇష్టమే, కానీ ప్రస్తుతం ఆమె తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వెళ్ళదలుచుకోలేదు. ఇవాళ రాత్రి ఆమెను కలుసుకున్నావా? ఎలా సార్? అటువైపు వెళ్ళడమే మానేశాగా. అలా అని రామారావుకి చెప్పావు. మనసుంటే మార్గం దొరకదా? అతడు నవ్వాడు. పైకి చూశాడు. లేచి నిలబడి ఆమె ఇంటివైపు చూశాడు. లైట్లు వెలుగుతున్నాయి. ఆ కాంతిలో డాబా మీద తిరిగే వాళ్లను చూశాడతడు. ఏంటి సార్ ఆ హడావిడంతా? ప్రశ్నించాడు జయదేవ్. అతడు ముందుకు కదిలాడు. మిస్టర్ జయదేవ్, సాడ్ న్యూస్. ఉషను ఎవరో చంపేశారు. అతడు కుప్పలా నేల మీద పడిపోయాడు. క్షణకాలం అతడు మాట్లాడలేదు. జయదేవ్, బీ బ్రేవ్. పోయిన ఉష రాదు. ఇవాళ ఆమెను కలుసుకున్నావా? ఏం చెప్పమంటారు? నిజం చెప్పమంటాను. వెళ్ళాను సార్. డాబా మీద నుంచి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రీన్ సిగ్నల్ అంటే లైట్ ఆర్పేయడం. నేను మెట్లెక్కి పైకి వెళ్ళాను. ఆమెతో ఎంతసేపు ఉన్నావు? చాలాసేపే ఉన్నాను. 9 ప్రాంతంలో కిందకి దిగి వెళ్ళిపోయాను. ఆయన బాల్కనీలో నిలబడి ఉన్నారు. నన్ను గుర్తుపట్టారో లేదో. నువ్వు వెళ్ళగానే డాబా మీద లైట్ ఆమె ఆన్ చేసిందా? లేదు, ఆమె కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. భోజనం చేసి పడుకునే ముందు నేను అటువైపు చూశాను. డాబా మీద లైట్ లేదు. ఆమె కిందకు వెళ్ళింది అని అనుకొని నిద్రపోయాను. రాత్రి తిరిగొచ్చాక నువ్వు ఆ డాబా వైపు చూసావా? ఎవరైనా నీకు కనిపించారా? చీకట్లో ఎవ్వరూ కనపడరు సార్. లైట్ ఉంటే కనిపిస్తారు. నువ్వు వచ్చే టైంకి ఆమె లైట్ ఎందుకు ఆఫ్ చేసింది? ఎరుగు పొరుగు వాళ్ళ కంటపడడం మంచిది కాదని. చీకట్లో మీరేం చేశారు? తియ్యగా కబుర్లు చెప్పుకున్నాం. నేను వృద్ధిలోకి వస్తానని ఆమెకు బాగా నమ్మకం. తన తండ్రి మా పెళ్లికి ఒప్పుకుంటారని ఆమె విశ్వాసం. కొంతకాలం పాటు తండ్రికి తెలియకుండా కలుసుకుందామంది. వాళ్ళు టీవీలో ములిగినప్పుడు మేము కలుసుకునేవాళ్ళం. హఠాత్తుగా ఎవరైనా పైకొస్తే మీరు అడిగితే జ్ఞాపకం వచ్చింది. ఒక రాత్రి నేను ఆమెతో కూర్చుని ఉండగా పాదాల చప్పుడు వినపడింది. గాబరా పడ్డాను. ఆమె నీళ్ల ట్యాంక్ వైపు చూపించింది. ట్యాంక్ మూతను పైకెత్తి లోపల దాక్కున్నాను. ఆమె లైట్ వేసింది. సందులోని చూశాను. పైకొచ్చిన వ్యక్తి రామారావు గారు కాదు. ఎవరు? కింద ఆవిడ తమ్ముడు దొరై. అతడు ఉషతో మాట్లాడడానికి ప్రయత్నించాడు. ఆమె ఇంట్రెస్ట్ చూపలేదని గ్రహించి వెళ్ళిపోయాడు. అతడు పోయాక ఆమె లైట్ ఆఫ్ చేసింది. ట్యాంకులోంచి నేను బయటికి దూకాను. ప్యాంటు, చొక్కా కొంత భాగం బాగా తడిశాయి. ఎవరొచ్చినా ట్యాంక్ బెస్ట్ హైడింగ్ ప్లేస్ అన్నాడు జయదేవ్. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎంతవరకు వెళ్ళింది? ఆమెను ఒక దేవతలాగా నేను చూసేవాడిని సార్. దగ్గరగా కూర్చున్న ఆమెను నేను ఎప్పుడు ముట్టుకునేవాడినే కాదు. మాట్లాడుకుంటూ ఇద్దరం ఆనందించేవాళ్ళం. అతడు చేయి పట్టుకున్నాను. దొరైని గురించి ఆమె నీతో ఏదైనా చెప్పిందా? ఒకసారి ఆమె రోడ్డమ్మట వెళ్తుంటే దొరై వెంటబడ్డాడట. మర్యాద కోసం కొంత దూరం అతడితో వెళ్ళిందామె. తర్వాత ఏదో చెప్పి అతడిని వదిలించుకుందట. అతడు మంచివాడు కాదని ఆమె నాతో అంది. దొరైని గురించి నీకేం తెలుసు?
అతడి అసలు ఊరు పుదుక్కోట. అక్కడ అతను పాడైపోయాడు. తండ్రి అతడిని అక్క ఇంటికి పంపాడు. స్థలం మారితే అతడు మారొచ్చని తండ్రి అనుకున్నాడు. ఇక్కడికొచ్చాక అక్క ఇంట్లో అవి ఇవి మాయమయ్యేవి. దాంతో ఆమె అతడిని వేరే ఉండమంది. దొరై తేనాంపేటలో గది తీసుకున్నాడు. అతడు ఉద్యోగం కోసం నిజంగా ప్రయత్నిస్తున్నాడా? ఉద్యోగం దొరికిన దాన్ని నిలబెట్టుకునే వ్యక్తి కాడతను. ఒక నాటుసారా తాగి రైలు పట్టాల పక్కనే తూలుతూ పోతుంటే నేను అతన్ని చూశాను అన్నాడు జయదేవ్. విజయ్ ఎటువంటిది? ఆమె చాలా మంచిది. ఎవ్వరికి ఏ హాని చేయదు. అన్ని విధాలా సహాయపడుతుంది. అందుకే ఆమె అతడిని పొమ్మంది. అక్కకు తెలియకుండా దొరై వక్ర మార్గంలో వెళ్తూ ఉంటాడు. వెనక్కి తిరిగి మెట్ల వైపు నడిచాను. అతడు నా వెనకే వచ్చాడు. పరశురాం గారు, ఒకసారి నేను వచ్చామని చూడొచ్చా? నువ్వు పూజించని రూపం ఇప్పుడు ఆమెలో లేదు. రూపం మారినా నా హృదయంలో ఆమె మీద ఏర్పడిన ప్రేమ ఈ జీవితంలో తరగదు సార్ అన్నాడతను ఉద్రేకంతో. అనేక మంది వెళ్ళి ఆమెను చూస్తున్నారు. నువ్వు వెళ్ళి చూడొచ్చు. ప్రస్తుతం రామారావు గారు విచారంలో ములుగున్నారు. వెళ్ళి ఆయన్ని ఓదార్చు అని మెట్లు దిగాను. రోడ్డు మీద నుంచి పైకి చూశాను. జయదేవ్ జీవన్ లేనట్టు నా వైపే చూస్తున్నాడు. పైన డాబా మీదకి చేరుకున్నాను. డాక్టర్ సుధాకర్, ఇన్స్పెక్టర్ నాయర్ నా వైపు వచ్చారు. బ్రదర్, డాక్టర్ సుధాకర్ చెప్పేది నువ్వు వినాలి అన్నాడు నాయర్. పరశురాం గారు, ఉష అమానుషంగా రేప్ చేయబడింది. ఆమె పోరాడింది. రేప్ చేసి ఆమెను చంపిన వ్యక్తి ఒంటి మీద గోళ్ల రక్కులు ఉండొచ్చు. ఆమెను ట్యాంకు నీళ్లలో ముంచి అతడు చంపేశాడు అన్నాడు డాక్టర్. ఆమె ఎప్పుడు మరణించి ఉంటుంది? 9 తర్వాత. పోస్ట్ మార్టం జరిగాక అంతా వివరంగా తెలుస్తుంది. నేను ఆలోచిస్తున్నాను. మరొకసారి శవమంక చూశాను. అందమైన ఆమె మొహం చూడ్డానికి ఘోరంగా ఉంది. ఆమె పడ్డ బాధ ముఖంలో వ్యక్తమవుతోంది. రామారావు భార్య ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. ఇన్స్పెక్టర్ నాయర్ నా దగ్గరకు వచ్చాడు. శవాన్ని మార్చురీకి పంపుతున్నాను అన్నాడతను. నాయర్ బాయ్, నేను అలా ఒక చోటుకి వెళ్ళొస్తానే, నువ్వు నీ ఆఫీస్లో ఉంటావా? అరగంట దాకా ఇక్కడే ఉంటాను అన్నాడు నాయర్. మెట్లు దిగి కిందకెళ్ళాను. డాడ్జి కారులో కూర్చుని తలుపు మూశాను. కారును మెల్లిగా దూసుకుపోనిచ్చాను. ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి కారు ఆపాను. జయదేవ్ విచార వదనంతో నా వైపు చూశాడు. మిస్టర్ జయదేవ్, తొందరగా వెళ్ళు. ఆలస్యం చేస్తే శవం అక్కడ ఉండదు అన్నాను. సమీపంలో ఉన్న మేడ వైపు అతడు వేగంగా వెళ్ళాడు. కారుని కుడివైపుకు తిప్పి పోనిచ్చాను. 20 నిమిషాల్లో తేనాంపేట చేరుకున్నాను. నరసింహన్ రోడ్డు కనుక్కునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. 20 నంబర్ ఇంటి ముందు కారాపి దిగాను. పెద్ద ఇల్లు. ముందు వైపు ఉన్న గదిలో లైట్ వెలుగుతోంది. కిటికీ దగ్గరగా వచ్చి ఒకతను నా వైపు చూసి వెనక్కి జరిగాడు. పొడగాటి నైట్ గౌన్లో ఉన్నాడతను. గేటు కటువైపున నిలబడ్డాడతను. ఎవరు కావాలి అని అడిగాడతను. దొరై అన్నాను. అతడు పొద్దుట మహాబలిపురం వెళ్ళాడు. రేపు తిరిగొస్తా అన్నాడు. అతడు ఎక్కడుంటున్నాడు? ఆ గదిలో అని ఒక చీకటి గదివైపు చేయి చూపించాడు. అతడు దగ్గరగా వెళ్ళాను. దొరై ఫోటో చూడకుండా ఇంత దూరం వచ్చినందుకు విచారించాను. ఆలోచిస్తూ అతడి వైపు పరీక్షగా చూశాను. పొట్టిగా లావుగా ఉన్నాడు. దట్టమైన కనుబొమ్మలు. ఏదో వాసన గాల్లో కొడుతోంది. నాటు సారా వాసన. మిస్టర్, నీ పేరు? రాజేశ్వరన్. ఆ గదిలో నువ్వు అద్దెకుంటున్నావా? నేను అడ్వకేట్ రామాచారి గారి కొడుకుని. ఒకే గది. మేం దొరైకి అద్దెకిచ్చాం. నీతో మాట్లాడాలి. చెప్పండి. నీ గదిలోకి వెళ్దాం. ఎంత రాత్రి వేళ మిమ్మల్ని గదిలోకి రానిస్తే నాన్నగారు తిడతారు. ఆయనతో కూడా మాట్లాడాలి. అతడు తుళ్ళిపడ్డాడు. నాన్నగారు 6ంటికి లేస్తారు. అప్పుడు రండి, మాట్లాడొచ్చు. నువ్వు అప్పుడు ఉంటావో ఉండవో అన్నాను. నేనెక్కడికి వెళ్తాను? ఏ మహాబలిపురమో వెళ్ళొచ్చుగా. నేను ఇక్కడే ఉంటాను. 7 దాకా నేను లేవను. నేను మళ్ళీ రాలేను. ఇప్పుడే నీతోనూ నీ తండ్రితోనూ మాట్లాడాలి అని గేటు తెరిచి లోపలికి వెళ్ళాను. అతడు నాకు అడ్డంగా నిలబడ్డాడు. నాన్నగారిని గురించి మీకు తెలియదేమో. ఆయన చాలా పేరు పొందిన లాయర్. క్షణంలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అరిచాడు అతను. అతడు చేయి పట్టుకొని లైట్ వెలుగుతున్న గదిలోకి ఈడ్చుకుపోయాను. గోడ మీదున్న మేకుకి వేలాడుతోంది ఒక ఫోటో. విజయ, ఆమె కొడుకులు ఆ ఫోటోలో ఉన్నారు. గది చిందరవందరగా ఉంది.
చాప మీద పరుపు, 4 తరగడాలు, పక్కనే ఒక బాటిల్ ఉంది. అందులో ఉన్నది నాటు సారా. దొరై అటువైపు గదిలో ఉంటున్నాడా అడిగాను. చెప్పాను కదా. మరి ఆ ఫోటో ఎవరిది? అమ్మది. వాళ్ళు నా తమ్ముళ్ళు. నువ్వు అమ్మనే మీ అక్కతో మాట్లాడే ఇక్కడికి వచ్చాను. అతడు సూటిగా నా వైపు చూశాడు. నేను మీతో ఎన్నో అబద్ధాలు చెప్పాను. ఇదంతా అక్కయ్యకు చెప్పకండి. నన్ను ఇంటికి రానివ్వదు. ఇవాళ నీ అక్క ఇంట్లో ఎంతసేపు ఉన్నావు? ఇలా వెళ్ళి 5 నిమిషాల్లో బయటకు వచ్చేసాను. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళా? చాలా చోట్లకి వెళ్ళాను. నాటుసారా అమ్మే పాకల్లోకి వెళ్ళి బాటిల్ నిండా పోయించుకుని బీచ్కి వెళ్ళాను. అక్కడ కూర్చుని కొంచెం నాటుసారా తాగాను. బీచ్ నుంచి హోటల్ ఈరోజుకి వెళ్ళి భోంచేశాను. తర్వాత నా గదికి చేరుకున్నాను. మీ అక్క ఇంట్లోంచి బయటకు వచ్చి పై డాబా మీదకు వెళ్ళలేదా? వెళ్ళలేదు సార్. మేడ మీద వాళ్ళు డాబా మీద ఉంటే అక్కడికి వెళ్ళొద్దని అక్కయ్య నాకు ఎన్నోసార్లు చెప్పింది. వాళ్ళుండగా ఎప్పుడు పైకి వెళ్ళను. వెనక్కు తిరిగి వచ్చేస్తాను. ఉష, నీకు తెలుసా? నేను విజయ్ తమ్ముడినని ఆమెకు తెలుసు. ఆమె రామారావు గారి కూతురని నాకు తెలుసు. ఆమె బిఏ చదువుతోందని విన్నాను. నేను 10వ స్టాండర్డ్ కూడా పాస్ అవ్వలేదు. అంత చదువుకున్న యువతులంటే నాకు భయం సార్. నువ్వొకసారి డాబా మీదకి వెళ్ళి ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించామని విన్నాను. రైట్. ఒకసారి పైకి వెళ్ళాను. ఆమెను చూసి వెనక్కి వెళ్ళిపోయాను. ఆమె నన్ను పలకరించింది. ఆమె ఇంగ్లీష్ నాకు అర్థం కాలేదు. కాసేపు అక్కడ నిలబడి వెళ్ళిపోయాను. ఆమె బజారుకి వెళ్తుంటే వెంటబడ్డావా? ఒకసారి గబగబా వెళ్ళి ఆమెను కలుసుకున్నాను. కాఫీ పొడం కొనమని ఆమెతో చెప్పమని రామారావు గారు అన్నారు. ఆమెతో ఆ విషయం చెప్పి నేను వెళ్ళిపోయాను. రామారావు గారిని అడిగితే నీ అబద్ధం బయటపడుతుంది. అడగండి, నేను చెప్పింది నిజమని తెలుస్తుంది అన్నాడు అతను. క్షణకాలం ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇదంతా విచిత్రంగా ఉంది. నా అనుమానం ఇతడి మీద కేంద్రీకృతం అయింది. కానీ ఇప్పుడు ఇదంతా నిజం కాదు అని అనిపిస్తోంది. మీరు ఇదంతా నన్ను అస్సలు ఎందుకు అడుగుతున్నారు? ఉషను ఈ రాత్రి ఎవరో హతమార్చారు. షాక్ అయినట్లు అతడు నా వైపు చూశాడు. అక్కయ్య గాబరా పడుతూ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళాలి. ఆమెకెందుకు గాబరా? తన ఇంట్లో హత్య జరిగింది. అది ఇంటికి అశుభం. రామారావు గారి మేడ ఖాళీ చేసి పోవచ్చు. హత్య జరిగిన ఫ్లాట్లోకి మరెవ్వరూ అద్దెకి రారు. జయదేవ్ తెలుసా? అతడిని చూశాను సార్. ఉష ఇంటికి తరచూ వచ్చేవాడు. వాళ్ళిద్దరిని క్యాసినో థియేటర్లో ఓ రోజు చూశాను. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అతడి వైపు నేను సూటిగా చూశాను. వెళ్ళి ఆ శవాన్ని చూసే అంత స్నేహం ఆ కుటుంబంతో నాకు లేదు సార్. గది నలువైపులా చూశాను. ఒక మూల న్యూస్ పేపర్లో చుట్టిన ప్యాకెట్ పడుంది. దానివైపు నడిచాను. వంగి ఆ ప్యాకెట్ను తీయబోయాను. అతడు వేగంగా వచ్చి ఆ ప్యాకెట్ని పట్టుకున్నాడు. పెద్దలు, ఇది మీకు అనవసరం సార్. అందులో ఏముంది? మాసిన గుడ్డలు. లాండ్రీకి ఇవ్వాలని పేపర్లో ప్యాక్ చేసి ఉంచాను. మాసినవా తడిసినవా అన్నాను గంభీరంగా. అతడు జవాబు ఇవ్వలేదు. ప్యాకెట్ని తీసుకుని గుమ్మం వైపు కదిలాడు. అమాంతం అతడి వైపు దూకాను. నా కుడి చెయ్యి అతడి చెంపకు ఇనప కడ్డీలాగా తగిలింది. అతడు కింద పడ్డాడు. ప్యాకెట్ విప్పి చూశాను. ప్యాంటు, అండర్వేరు, బనీన్, షర్ట్ అన్నీ తడిగా ఉన్నాయి. వాటిని పరీక్షించాను. నేల మీద పడున్న దొరై మూలుగుతున్నాడు. అతడి దగ్గరికి వెళ్ళి అతడు ధరించిన నైట్ గౌన్ని ఇప్పేశాను. అడుగున మరే దుస్తులు లేవు. ఛాతీ మీద, తొడల మీద గోళ్లతో రక్కినట్లు ఘాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కళ్ళు తెరిచి అతడు నా వంక చూశాడు. అతడి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. రాస్కెల్, గెటప్ అరిచాను. అతడు లేచి కూర్చున్నాడు. ఉషను ఎందుకు చంపావు? గర్జించాను. నేను చంపలేదు. పొట్ట చీల్చిన నువ్వు నిజం చెప్పవు. అందుకే కన్న తల్లిదండ్రులు నిన్ను ఈ పట్టణానికి పంపి చేతులు కడిగేసుకున్నారు. అక్కయ్య తనింట్లో నుంచి నిన్ను బయటకు పొమ్మంది. అతడు మాట్లాడలేదు. మొహాన్ని చేతుల్లో కప్పేసుకున్నాడు. తడిసిన గుడ్డల్ని పేపర్లో చుట్టాను. గెటప్, నువ్వు నాతో రావాలి. నాకేం తెలియదు సార్. నా చెయ్యి పైకి లేచింది. అతడు వెనక్కి జరిగాడు. అతడిని లేవదీశాను. నైట్ గౌన్ని సరిగ్గా కట్టుకోమన్నాను. ప్యాకెట్ని అతడికిచ్చాను. బయటకు పద అరిచాను.
అతను గుమ్మం దాటాడు. తలుపు మూసి గదికి తాళం వేశాను. తాళం చెవిని నా జేబులో పడేసుకున్నాను. కారు దగ్గరికి నడు. ముందు తలుపు తెరిచి అతడిని కూర్చోమన్నాను. అతడి చేతులకు బేడీలు వేశాను. తలుపులు మూశాను. స్టీరింగ్ వీల్ వెనక్కు జరిగాను. కారును పోనిచ్చాను. కారు వేగంగా కదులుతోంది. దొరై మౌనంగా కూర్చున్నాడు. చల్లటి గాలి వీస్తోంది. నా మెదడులో ఉషరూపం కదిలింది. బాగా చదువుకుంటున్న యువతి, చక్కని చుక్క, ఈ దుర్మార్గుడి కామానికి అమాయకురాలై బలైపోయింది. పళ్ళు పటపటా కొరికాను. పిడికిలు బిగించాను. ఇటువంటి కిరాతకులను రోడ్డు మధ్య నిలబెట్టి కంచితో కొట్టాలి. అలా చేస్తే గాని వీళ్లకు బుద్ధి రాదు. ఇన్స్పెక్టర్ నాయర్ ఎదురుగా కూర్చున్నాను. దొరై గోడ వారగా స్టూల్ మీద మా సమీపంలో కూర్చునున్నాడు. అతడికి ఇరువైపులా కానిస్టేబుల్ నిలబడి ఉన్నారు. ఇన్స్పెక్టర్ నాయర్, నేను అతడు ముందుకు వెళ్ళాం. మా వైపు భయంతో చూశాడు అతను. ఇవాళ జరిగిందంతా చెప్పు. అబద్ధం చెప్తే పళ్ళు ఓడతాయి గద్దించాను. వెళ్ళిపోతున్నానని అక్కయ్యతో చెప్పి బయటకు వచ్చాను. మేడమెట్లెక్కి పైకి వెళ్ళాను. లైటు వెలుగుతోంది. అక్కడ ఎవ్వరూ లేరు. ఆమె పుస్తకాలు ఉన్నాయి. ఆమె కోసం వేచి ఉన్నాను. ఎవరో పైకొస్తున్నారు. నీళ్ల ట్యాంకు మూతను వెనక్కు నెట్టి లోపలికి దాక్కున్నాను. మూతను మూసేసి కొద్దిగా ఎత్తి పట్టుకున్నాను. అమాంతంగా లైట్ ఆరిపోయింది. ఉషా, మరో వ్యక్తి చాప మీద కూర్చున్నారు. నన్ను వాళ్ళు గుర్తించలేదు. కొంచెం సేపు అయ్యాక చీకటికి నా కళ్ళు అలవాటు పడ్డాయి. వాళ్ళిద్దరూ దగ్గరగా పక్కపక్కనే కూర్చున్నారు. అతను జయదేవ్ అని గ్రహించాను. వాళ్ళు తీయగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇద్దరు కౌగిలించుకొని ముద్దులెట్టుకుంటున్నారు. అదంతా చూస్తుంటే నీళ్లలో కూర్చున్న నా ఒళ్ళు వేడెక్కిపోతోంది. అతడు చాలాసేపు ఉన్నాడు. సమీపంలో ఉన్న గోడ గడియారం 9 గంటలు కొడుతోంది. అతడు అప్పుడు వెళ్ళిపోయాడు. ఆమె లైట్ ఆన్ చేసి చదవడం ప్రారంభిస్తుందేమో అని అనుకున్నాను. కానీ ఆమె లైట్ ఆఫ్ చేయలేదు. కలలు గంటూ చాప మీద పడుకుంది. అటువంటి సమయం కోసమే ఎదురు చూస్తున్నాను. మెల్లిగా బయటకు దిగి ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె నిద్రపోతోంది. వెల్లికలా పడుకున్న ఆమె వంక చూశాను. ఆమె బట్టలు స్థానభ్రంశం చెందాయి. ఆమె వైపు చూశాను. ఆమె మీద వాలిపోయాను. ఆమె మేల్కొంది. నన్ను గుర్తించి అరవబోయింది. నోరు నొక్కేశాను. ఆమె నాతో ఆడసింహంలాగా పోరాడింది. కానీ ఆమె అబల. నా బలాన్ని ఎదిరించలేకపోయింది. నా కామాన్ని తనివి తీర్చుకున్నాను అన్నాడు దొరై. అసలు ఆమెనెందుకు చంపావు అడిగాడు ఇన్స్పెక్టర్ నాయర్. నన్ను ఆమె గుర్తుపట్టింది. నా గురించి అక్కయ్యతో చెప్తుంది. ఆమె నోరును శాశ్వతంగా నొక్కేయాలి. అటుపైన నాకు ప్రమాదం ఉండదు. నేను డాబా మీదకు వెళ్ళడం ఎవ్వరు చూడలేదు. జయదేవ్ ఆమెతో చాలాసేపు ఉన్నాడు. అనుమానం అతడి మీదకి వెళ్తుంది. అలా ఆలోచిస్తూ ఆమె వైపు చూశాను. ఆమె మూలుగుతోంది. ఆమెను ఎత్తి తీసుకెళ్లి ట్యాంకులో పడేశాను. ఆమె లేవబోయింది. ట్యాంకులోకి దిగి ఆమెను నొక్కి పట్టుకున్నాను. కొద్ది క్షణాల్లో ఆమె మరో లోకానికి చేరుకుంది. బయటకు దూకి మెట్లు దిగి వెళ్ళిపోయాను. అతడి వైపు సూటిగా చూశాను. మంచి కుటుంబంలో పుట్టి నువ్వు ఇలా ఎందుకు పిశాచంగా రూపొందావు ప్రశ్నించాను. గారాబంగా పెరిగాను. పెద్దవాడిని అయ్యాను. నాకు చదువు లేదు. నాన్న నాకు డబ్బు ఇవ్వడం మానేశాడు. నేను బాగుపడతానని అనుకున్నాడు. కానీ నేను ఇంకా పాడైపోయాను. ఇంటి దొంగనయ్యాను. ప్రతిరోజు ఇంట్లో ఏదో మాయమవుతూనే ఉండేది. డబ్బును దొంగిలించినట్టే నా కామాన్ని కూడా రేప్ ద్వారా తీర్చుకునేవాడిని. అక్కడుంటే వాళ్ళు గౌరవం దెబ్బతింటుందని భయపడి నన్ను ఇక్కడికి పంపించేశారు. ఈ పట్టణంలో విజయాన్ని సాధించే క్వాలిఫికేషన్లు నాకు లేవు. అక్క ఇంట్లో దొంగతనాలు మొదలుపెట్టాను. ఒకరోజు పని మనిషి కూతుర్ని బలాత్కరించాను. 200 ఇస్తే నోరు మూసుకుంటానంది పని మనిషి. అక్కయ్య బంగారు గాజులు అమ్మేసి డబ్బు చెల్లించి పని మనిషి నోరు నొక్కేశాను. కానీ అక్కయ్య తన గాజుల విషయంలో నన్ను అనుమానించింది. ఇల్లు వదిలి పొమ్మంది. మరేం గత్యంతరం లేక తేనాంపేటలో గది అద్దెకు తీసుకున్నాను. అటుపైన అంతా మీకు తెలిసిందే అని దొరై కళ్ళు మూసుకున్నాడు. ఇన్స్పెక్టర్ నాయర్ తన కుర్చీలో కూలబడ్డాడు. పైన ఫ్యాన్ తిరుగుతోంది. అతడు ఎదురుగా నిలబడ్డాను. నాయర్ బాయ్ వెళ్ళాలి అన్నాను. దొరైని కానిస్టేబుల్స్ లోపలికి తీసుకుపోయారు. అతడికి ఉరిశిక్ష పడింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ వల్ల
ఈ వీడియో ఇంకో కొంతమందికి చూపించబడుతుంది. మరి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇదివరకు చదివిన సస్పెన్స్ థ్రిల్లర్ కథలు, పూర్తి నవలలు, ఎపిసోడ్స్, ఫ్యామిలీ స్టోరీస్ ప్లేలిస్ట్లో ఉంటాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.